ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఉదయం పూట భగవద్గీత 2వ అధ్యాయం చదువుతున్నాం. ఈ 2వ అధ్యాయం మనం ఏ రకంగా సారాంశం అంటే భగవద్గీతలో దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకోవాలా, తర్వాత దేవుణ్ణి ఏ విధంగా పొందాలా, దేవుని ఏ విధంగా పొందాలంటే హరే కృష్ణ, దేవుని ఏ విధంగా పొందాలా. కొంతమంది దేవుణ్ణి నిరాకారుడు అంటారు, కొంతమంది దేవుణ్ణి ఆయన అందరిలో ఉన్నాడు, విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకోవడం దేనికి అవసరమైంది, అందరిలో ఉన్నాడు. కానీ నువ్వేమన్నా చూస్తున్నాయి అందరిలో ఉంటే మనం చూడటం లేదు కదా, నీలో ఉన్నాడు చూడగలుగుతున్నావా. అంటే ఇవన్నీ దాటవేయడానికి కబుర్లు తప్పితే నిజంగా దేవుని తెలుసుకోవాలని తెలుసుకోవాలి. అందుకే పొద్దున మన దగ్గర అన్నాడు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో నా విధీయతే. ఎవరైతే ఈ సంసార విషయాల్లో తలకాయ పోగొట్టుకుంటారో, సంసార పనుల్లో, అటువంటి వాళ్ళకి ఆ సీరియస్నెస్ రాదు. వాళ్ళకి రకరకాల సమస్యలు, రకరకాల గొడవలు, రకరకాల మనకి ఆలోచనలు. అంటే మనిషి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండడో మనిషి భగవంతుడు భజన చేయలేడు. ఎవరు ప్రశాంతంగా లేరు కాబట్టి మందిరానికి రాదు. తలకాయలు రైళ్ళు పరిగెడుతూ ఉంటాయి. ఎవడైతే ఎన్ని పక్కన పారేసి లోతుగా ఆలోచించినవాడు కూర్చుని ఏంది అసలు మనకి సంసారంలో మనం అంత తినడానికి ఉండడానికి ఉంటే ఎందుకు ఈ పరుగులాట అంతా. కానీ మన మనసు వినదు, ఎందెందో ప్లాన్లు వేస్తూ ఉంటారు. అది కూడా వస్తుంది 16వ అధ్యాయంలో. చింతాపరిమేయంచ ప్రళయాంత ఉపాసిత కామోపభోగ పరమ ఏతావదితి నిశ్చిత. చింతాపరిమేయంచ ఈయన చెప్పాను రవికుమారికి, ప్రశాంతంగా రూమ్లో ఉండే సేవ చేస్తుంది. అక్కడికి పోయి అది కూడా చూసుకోవాల్సి. అక్కడే ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ తెస్తా అన్నావు కదా, చోట్లేదా ఇక్కడ ఇక్కడ చోట్లేదా. అది కొద్దిగా పొగరన్నట్టుంది. ఆ రోజు వ్యవస్థ పొడుస్తుంది, వెనకాల పడుతుంది, తాడు తెంచుకుని నా మీదకి వస్తుంది. ఎర్రగొడ్డలు చూస్తే ఆ మధ్యలో దూడది. మేము వచ్చే ఆవుకి దూడికి మధ్య నుంచి మేము వస్తా అంటే అది నెమ్మదిగా, మా ఆవులు నెమ్మదిగా ఉంటాయి. సో మనం చెప్తుంది చింతాపరిమేయంచ ప్రళయాంత ఉపాశ్రిత కామోపభోగ పరమ ఏతావదితి నిశ్చిత.
అనువాదం. మనిషి ఈ సంసారంలో ఏది కూడా మనం అనుకున్నట్టు కాదు, ఏది కూడా మనం అనుకున్నట్టు కాదు. అంటే జనాలు చింత అవుతుందా కాదు, అవుతుందా కాదు, అయ్యేదేదో అవుతుంది. ఎందుకు అనవసరంగా నాకు వీసా జరుగుతుందా లేదా, ఏమవుతుందా, నాన్ సెన్స్ పడ వస్తే వచ్చే రాదు, బస్ ఇంకా ఆలోచించక్కర్లేదు. భగవంతుడు గిరిజమ్మ అక్కడ మూట ఇక్కడ మూట అని అది కూడా మాకే ఇవ్వాలి కదా, అది కూడా మాకే ఇవ్వాలి కదా. అంతా మీకేనే. మీకు కూడా అయింది, ముందు నాకు ఇస్తారా, మీకు కూడా అయింది. మరి పెద్ద పెద్ద బత్తాయికాయలు ఇవి మీరు తెచ్చారా? ఇది ఇప్పుడు అందరికి పంచిపెట్టరా ఏంటండి? అందరికీ ఇరా? మీరు ఇంగ్లాండ్ పట్టుకుపోవడానికే మరి సేమ్ థింగ్ అంతా అన్నీ ఒకటేనా? ఇంకా ఉన్నట్టున్నాయి వేరు మూటలు కట్టాడా? వేరు మూటలు ఆయన పూల మాతాజీలకి అలాగే. సో భోగైశ్వర్య ప్రసక్తానం తయాపవృత చేతసాం. సో మనుషులు భగవంతుడి గురించి కాకుండా వాళ్ళ కోసం ఆలోచించుకుంటూ ఉంటారు. బట్ వాడికి చింత, అది కూడా అపరిమేయించ, ఒకటి కాదు 24 గంటలు చింతలు సతాయిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి సొమ్మును సొంతం చేసుకోవాలని, వాళ్ళు భగవంతుడి సొమ్మును వాళ్ళు అనుభవించాలని వీలు కాదు. కామోపభోగ పరమ, వాళ్ళ కోరికలు, వాళ్ళ భోగాలు మామూలుగానే ఈ శరీరంలోకి రావడమే మనం, అంతే. ఆత్మ ఈ శరీరంలోకి రాకూడదు, ఆత్మ ఈ శరీరంలోకి రాకూడదు. ఈ శరీరానికి రోగాలు ఉన్నాయి, యాక్సిడెంట్ ఉన్నాయి, రకరకాలుగా అంగాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. తయారవుతున్నాయా, రేట్లు తయారవుతున్నాయా రథయాత్రకి కనుక్కోండి. మీ అల్లుడిని అది ఫ్యాంప్లెట్ తీసుకెళ్ళి మీ అల్లుడికి, మీ అల్లుడికి ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ఇప్పుడు తాడిపత్రి పోతున్నారా, ఇక్కడ ఇంటికి పోతున్నారా? అటు ఇక్కడ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు పట్టుకెళ్ళి ఫ్యాంప్లెట్ తీసుకెళ్ళి జన్మాష్టమి మీ అల్లుడికి. అల్లుడు మంచి ఆయన. హరే కృష్ణ. నెమ్మది మనిషి. సో మనం 2 శ్లోకాలు చెప్పుకున్నాం. ఎవరైతే దేవుణ్ణి ఎలా పొందాలా, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలా, మనం ఆత్మస్థాయికి ఎదగాల, ఈ ఆలోచన ఉంటే ప్రశాంతంగా ఉంటారు. అవి కాకుండా ప్లాన్లు వేస్తుంటే అవుతుందా కాదా, దొరుకుతుందా లేదా, వస్తుందా లేదా చింత. మీ శక్తి అంతా కూడా వేస్ట్, అనవసరంగా ఆలోచిస్తూ ఉంటారు. చింత అపరిమేయించ ప్రళయాంత. ఈ జన్మ ప్రళయం అంటే ఆఖరిలో వచ్చేది, మనం చనిపోయేదాన్ని ప్రళయం అన్నారు. బ్రహ్మదేవుడి జీవితం ముగిసిపోయే టైంని ప్రళయం అంటారు. అంటే పుట్టడం చావడం బ్రహ్మదేవుడు రాత్రి మారడం, పగలు మారడం, ఇది పెద్ద పెద్ద సైకిల్ అని. దానిలో నువ్వు ఒక ఈగలాగా దోమలాగా నీ బతుకు బ్రహ్మదేవుడితో పోలిస్తే అంతే కదా. బ్రహ్మదేవుడు కోట్ల సంవత్సరాలు ఉంటాడు. బ్రహ్మదేవుడు ఒక రోజులో ఎన్ని యుగాలు ఉంటాయి, ఎన్ని యుగాలు మీకు తెలుసో తెలీదు. కలియుగం అంటే 4,00,000
32,000 సంవత్సరాలు. నువ్వు 80 ఏళ్ళకో సరిపోతున్నావు అనుకో, పుట్టి సరిపోతుంటే దాన్ని డివైడ్ చేయాలి. 4 లక్షల సెల్ ఫోన్ ఉందా? 4,32,000 సంవత్సరాలు. నీ సెల్ ఫోన్ ఉందా? క్యాలిక్యులేటర్ది 4,32,000 సంవత్సరాలు డివైడెడ్ బై 80 ఏమొస్తుంది? 4,32,000 సంవత్సరాలని 80 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే మనిషి, మనం ప్రతిసారి మనిషిగా పుడితే 80 ఏళ్ళు పుట్టే అవకాశం ఉంది. మీరు కుక్కగా పుడితే మనిషి జన్మలో 4 కుక్క జన్మ ఎత్తచ్చు, 20 ఏళ్ళు కుక్క చనిపోతుంది. అంటే మనం కుక్క జన్మ అయితే 4 మాటలు ఎత్తాలి 80 ఏళ్ళకి, అంతే కదా. 20 ఏళ్ళు వస్తాం, మళ్ళీ కుక్క జన్మ, మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు, మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు అట్లా. అంటే అప్పుడు 4 ఏం చేస్తున్నాడు ఆయన? అంటే ఏం చేస్తున్నాడు? 4,32,000. నాలుగు 32,000 అంటే 4,32,000. 5 అంకెలు ఉన్నాయి కదా, 6 అంకెలు సరిగ్గా. దీన్ని డివైడెడ్ బై 80. నువ్వు 5,400 సార్లు జన్మిస్తావు. ఇది బ్రహ్మదేవుడికి 4 యుగాలు, ఒక దివ్యయుగం అంటారు. ఒక కలియుగం, ఒక ద్వాపరయుగం, అది మళ్ళీ దీనికి రెట్టింపు. ద్వా అంటే రెట్టింపు, 3 అంటే 3 ఇంతలు, సత్య 4 ఇంతలు, అదంతా కలిపి ఒక దివ్యయుగం. అట్లాంటి 1000 దివ్యయుగాలు. మైండ్ బాగలేదు. మనం ఒక్క కలియుగానికి లెక్కేస్తేనే 5,400 సార్లు 5,400 సార్లు జన్మెత్తాల ఒక్క కలియుగంలోనే. ఇంకా మిగతా యుగాలు దానికి రెట్టింపు, 3 ఇంతలు 4 ఇంతలు. అంటే నువ్వు అట్లాంటి 1000 ఇంక నువ్వు ఎన్ని మాటలు పుడతావు చూస్తావు లెక్కల. అంటే మన ముందు ఎలా దోమలు వస్తున్నాయో అట్లా మన బతుకు బ్రహ్మదేవుడితో పోలిస్తే. మన మనిషి ముందు ఈగలు దోమలు ఎట్లా చూస్తుంటాయి, రోజు 10 సార్లు వస్తుంది, ఇంకో దోమ పుడుతుంది, మళ్ళీ వస్తుంది. ఎన్ని జన్మలు ఒక రోజు లోపల అట్లా. అంటే ఇక్కడ ప్రళయం అంటే బ్రహ్మదేవుడు ఆయన 100 సంవత్సరాలు ఉంటాడు. 100 సంవత్సరాల్లో ఒక రోజులో 1000 దివ్యయుగాలు, రాత్రిలో 1000 దివ్యయుగాలు. అట్లాంటి ఇంక 30 లెక్కల అంటే మనకి తలకెక్కే విషయం కాదు. బ్రహ్మదేవుడు ఆయువుని మనం మానవుల యొక్క ఆయువుతో పోలిస్తే ప్రళయం. ప్రళయం అంటే బ్రహ్మదేవుడి పగలైపోతే అదొక చిన్న ప్రళయం. బ్రహ్మదేవుడి జీవితం అయిపోతే అది అంతిమ ప్రళయం. ఈ రకంగా మనుషులు పుడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఇక్కడ బయటపడే అవకాశం లేదు. అందుకే అన్నాడు చింతాపరిమేంచ ప్రళయాంచ. ప్రళయం దాకా మనం అంటే మనకి ఎంత టైం ఇచ్చినా కూడా పుడుతుంది ఎప్పుడు కూడా మనకి విసిగెత్తదు. కుంటాడైనా, గుడ్డాడైనా, ముసలాడైనా ఈడ్చుకుంటాడు, డేక్కుంటాడు, అదే బతుకు. ఏంది మనకి ఎవరికైనా ఇష్టమైంది డేక్కుంటూ బతకడం, కుంటుకుంటూ బతకడం, కళ్ళు లేవు, ఇష్టం లేదు. కానీ మనకి ఈ శరీరం అంటే మనకి మోహం.
ప్రతి ఒక్కరు తన శరీరాన్ని ప్రేమించుకుంటాడు, అంతే కదా. అనే కదా, ఈ శరీరాన్ని ప్రేమించుకుంటున్నావా లేదా? ప్రేమిస్తాం. జాగ్రత్తలు చూసుకొని ఇక్కడ ఈ షర్ట్ వేసుకుంటాం, అది వేసుకుంటే ఏమైనా అందంగా ఉంటాడే. అందం అనేది గుణాలను బట్టి వస్తుంది. లోపల దుర్మార్గుడిగా ఉండి బయట ఫ్యాషన్ చేసుకుంటా బయటపడిపోతాడు. వీడు మోసగాడులాగా ఉన్నాడు, ఈయన మోసగాడు ఈయన. ఎందుకంటే డబ్బులు ఏం లేవు, కానీ ఆ క్లాసులో ఉన్న ఆడపిల్లకాయలేదు ఎవరు చూసా ఈయన బాగా డబ్బును కుటుంబని మెరుస్తున్న చేంజ్ చూసి ఎవరిని నాయనకాయలు పడతారేమో అని చెప్పి మామూలుగా సీరియస్గా ఉండేవాళ్ళు ఎంతవరకు నీ చదువు, నీ భక్తి, ఎవరితో మనకి సంసారం ఎవడెవడు పట్టించుకుంటాడు అంటే. పాయింట్ వచ్చి చింతాపరిమేంచ ప్రళయాంత ఉపాశ్రిత. ఎందుకంటే మనం కామవాసనలు కోరికను వదిలిపెట్టలేకపోతున్నాం. కోరికలు వదిలిపెడితే ఇంకా ఆనందమే ఆనందం. కోరికల నుంచి బయటపడితే భగవన్నామంలో మత్తు. మనకి ఎందుకు భగవన్నామంలో సుఖం దొరకటల్లా? ఇది మన మనసు కలుషితం అయింది. కాబట్టి భగవన్నామం అనిపించటల్లా. చదువుతున్నాం, భగవన్నామంలో అంతులేని ఆనందం ఉంది, భగవన్నామంలో నిరంతరం ఆనందం ఉంది. కానీ మనకేం దొరకటం లేదు. ఎందుకంటే మన ఆలోచనలు ఏటో అంటే ఎవడైతే మొత్తం తీసి పారేస్తాడో అటువంటి వాడు ప్రశాంతతను పొందుతాడు. పొద్దున కూడా చెప్పారు, విహాయ కామాన్ యస్ సర్వాన్. ఎవడైతే అన్ని కోరికల్ని పక్కన పారేస్తాడో ఈయన ప్రశాంతంగా భజన చేయొచ్చు. ఆ కొడుకులకి ఆస్తి ఇవ్వాలని తాపత్రం ఏమవుతుంది ఇస్తే? నీకు ముసలితనం రాదా? నీకు ఇబ్బందులు రావా? అంటే పాయింట్ వచ్చి నిర్లక్ష్యం చేయమని కాదు, భక్తిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? అవన్నీ పట్టుకుని ఆడాడుతున్నావు, భక్తిని కూడా ఎందుకు పట్టుకుని ఆడాడటం? దట్ ఈస్ ది పాయింట్. నేను ఖచ్చితంగా ఇన్ని గంటలు నేను భజన చేసుకోవాలా, అప్పుడే కదా రోగం ఎట్లా బయటపడుతుంది. మరి రోగం వస్తే మందు తీసుకోకుండా నయం అవుతుందా? మందు తీసుకోకపోతే ముదురుతుందా రోగం? నీకు రోగం వస్తుంది, మెడిసిన్ తీసుకుంటే రోగం తగ్గుతుంది, తీసుకోతే ముదురుతూ ఉంటుంది. ఒక పుండు, 2 పుండ్లు, ఒళ్ళంతా పుండ్లు. డయాబెటీస్ని ట్రీట్ చేయాలి. రోజు వచ్చి ఇంజక్షన్ కొట్టించుకోవడం, ఇన్సులిన్ ఇంజక్షన్ ఒకటి వేయించుకో. ఏం చేస్తాడు? పెద్ద రోగం ముదిరిపోతుంది. తెలుసో తెలియదు, డయాబెటీస్ పెరిగిపోతే మనకి కళ్ళు కనపడవు, గుండె పనిచేయదు. డయాబెటీస్ పెద్ద జనాలు భయపడిపోతారు. నీకు డయాబెటీస్ అంటే బస్ అయిపోయింది నా బతుకు. జనాలు మామూలుగా మనుషులు సింపుల్గా ఉంటే ఏ రోగానికి రోగం వస్తుంది, ఏం చేయగలం? అనుభవించాలా లేదా? ఈ జ్వరం వస్తే 4 రోజులు ఉంటుంది, తగ్గేదాకా ఆగాలి కదా. ఏదైనా అనగా జ్వరం పోతున్నాయి. జ్వరం వచ్చిందంటే మాకు అప్పుడప్పుడు నాకు వచ్చేది ఒకటే రోగం, జలుబు చేస్తూ వచ్చినప్పుడు ఒక వారం రోజులు ఉంటుంది. అది కషాయం తాగుతూ కొద్దిగా మరి అతిగా తినకుండా, హెవీగా తినకుండా కొద్దిగా రెస్ట్. మొదటి 2-3 రోజులు రెస్ట్. వైరల్ జలుబు చేసినప్పుడు ఒళ్ళు బాగోదు, ఒళ్ళు పులిసిపోయినట్టు. 1-2 రోజులు మెల్లగా ఆ స్టేజ్ పోతుంది. అప్పుడు కొద్దిగా లైట్గా తింటూ కషాయం తాగాలి. 3 మాటలు 4 మాటలు అంతంత కషాయం, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 ఫినిష్. డాక్టర్ దగ్గరికి వెళ్తే 4,000 బిల్లు చేస్తాడు. అప్పుడు కానీ జాగ్రత్త పడం, డబ్బులు కట్టలేం కదా. అంటే ఇక్కడ కామోపభోగ పరమ ఏతావధిత నిశ్చిత. ఎప్పుడు దాకా మన దేవుడు ఆలోచనలు కాకుండా సంసారపు ఆలోచనలతో ఉంటాం,
నీకు మనశ్శాంతి కలిగే అవకాశమే లేదు. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఈయన లా చదువుతాడు, అమాయకుడు, ఎవడు డబ్బులు ఇడు. ఏం సార్ అరగంట మాట్లాడినందుకు డబ్బులు అడుగుతారు, ఏం సార్ థ్యాంక్ యూ సార్ అని ఏట బతుకుతాడు. వచ్చిన వాళ్ళంతా సలహా తీసుకొని వాళ్ళు పోతే అంటే నీకు సలహా తీసుకున్నందుకు నువ్వు డబ్బులు తీసుకుంటావు అంతే కదా. ఇంజనీర్ ఒక లాయర్ బతికేందా అంటే ఆ కేసుకి తయారు చేసి అప్పీల్ చేసి దానికి సార్ మీరు కేవలం మాట్లాడారు కదా సార్, మేమేం ఖర్చు పెట్టలేదు, ఈ టైం ఖర్చు అయింది కదా. లాయరు టైం ఖర్చు పెట్టాలి క్లయింట్ కోసం. కూర్చుంటాడు అలా ఇలా రాసి రిపోర్ట్ తయారు చేస్తాడు, జడ్జి గారి ముందు దాన్ని ప్రజెంట్ చేయాలి. వాడు అనుకోవచ్చు బస్ నేను కొద్దిసేపు మాట్లాడాడు, నా కేసు గెలిచాను అటు వాడే ఇవ్వక్కర్లేదు అనుకుంటాడు. కష్టపడ్డదండి మాట్లాడడం. సో ఇంకో శ్లోకం మనం చదివిన దానిలో భోగైశ్వర్య ప్రసక్తాన తయాపరుత చేతసాం. సో మనం మానవ జీవితంలో ఎంత క్రమశిక్షణతో మనం ఎంత తపస్సు చేస్తే మనకంత క్వాలిఫికేషన్స్ వస్తాయి. అందుకే శాస్త్రాల్లో బుద్ధుడికి రాజ్యం కావాలనుకున్నాడు. రాజ్యం కావాలంటే ఆయన యుద్ధానికి ఏం బయలుదేరాల. యుద్ధానికి బయలుదేరితే పిల్లాడు ఒక తనదంటే ఎలకెళ్ళ పడతాడు, ఆయన యుద్ధం చేస్తాడు. పిల్లాడు మా నాన్న నాకు రావాల్సింది తీయడానికి పోతే ఒక తనదంతాడు పల్టీ పడతాడు పోయి. అంటే పెద్దవాడి మీద పిల్లాడు ఏం పోటీ పడగలడు. అటు కాకుండా నీ దగ్గర సేన ఉంటుంది, సేన మీరు 200 మంది ఉంటారు, వాడు ఒక్కడే ఉంటాడు, మీరు ఏం చేయగలుగుతాడు? కాళ్ళు చేతులు కట్టి పారేసి అంతే కదా. 200 మంది నీ మీద పడితే ఏం చేసుకోగలరు? నథింగ్. అంటే ఇట్లంతా కాదు జీవితంలో మనం భగవంతుడు మనతో ఉంటే ఆయన చక్రం తిప్పగలడు అంటే అది అంటున్నాడు ఇక్కడ. ఎవరైతే భగవంతుడు ఏం కావాలనుకుంటాడు మన నుంచి, మనల్ని దేవుడు మన నుంచి ఏం కావాలంటాడు ఆయన దేవుడికి. అయ్యా నువ్వు పశువులాగా బతకమాకయా, నువ్వు మనిషిగా పుట్టించాను, నువ్వు మనిషిలాగా పుట్టు, మనిషిలాగా బతుకు. మనిషిలాగా బతకడం అంటే తెలియాలి దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడి నియమాలు పాటించాలా. తెల్లవారుజామున లేవాలా లేవకూడదు అది నీ ఇష్టమేం కాదు. భగవంతుని పెట్టాడు మనుషులు తెల్లవారుజామున లేవాలి, లేకపోతే నీకే దరిద్రం పడుతుంది, నువ్వే రోగాలు పాలవుతావు. అనుభవించావు. ఏం సార్ మాకు అది దొరకటం ఏం చేశాను? దేవుడు చెప్పినట్టు ఏమన్నా బతికేవే అయింది, దేవుడు చెప్పినట్టు ఏమన్నా బతికేవే అయింది. భోగైశ్వర్య ప్రసక్తాన తయాపరుత చేతసాం. భగవంతుడు ఏమన్నాడు, నువ్వు నిత్య ఆనందం కావాలంటే నువ్వు తపస్సు చెయ్యి. ఆనందం కావాలా లేదా? ఆనందం కావాలా లేదా? దానికి భగవంతుడు ఏమన్నాడు, తపో దివ్యం శుద్ధయత్వం బ్రహ్మసౌఖ్యం అనంతం. అనంతమైన సుఖం కావాలంటే భగవంతుడు తపో దివ్యం. నువ్వు ప్రతి మనిషి తపస్సు చేస్తూనే ఉన్నాడు. కిచెన్లో పనిచేయడం అవేడి, ఎండాకాలం తపస్సు. మీరు చేస్తున్నది భక్తి. వాడోడో పనిచేస్తున్నాడు, వాడు తన ఇంటి కోసం పనిచేస్తున్నాడు, డబ్బుల కోసం పనిచేస్తున్నాడు. దాన్ని తపస్సు అనడానికి పని. కాబట్టి భగవంతుడు ఏం చెబుతున్నాడు, తపో దివ్యం. సరే కొన్ని పనులు తప్పవు, కానీ కొంత టైం దేవుడికి ఇవ్వచ్చు కదా. మరి రోజంతా ఇంటి పనులు నీకు తపస్సు ఏముంది? దేనికోసం అంత పని చేస్తున్నాం? తపో దివ్యం పుత్రకాయన సత్వం. పుత్రకాయ అంటే ఆయన ఋషభదేవుడు తన కొడుకులతో అంటున్నాడు, నాయనలారా, గురు శిష్యులతో అంటాడు,
మీరందరూ కూడా చక్కగా ఈ విధంగా బతకండి. అప్పుడు భౌతిక ఆధ్యాత్మిక మనకి నీళ్లు కావాలా, తిండి కావాలా. ఒట్టి తిండి తిని నీళ్ళు తినాయని అసలు ఇది నీళ్ళు తాగడానికి లేదు, నేను భోజనం పెడతా, బ్రహ్మాండంగా భోజనం పెడతా అంట. వీలవుతుందా? నీళ్లు తాగాల్సిందే, తిండి కూడా తినాలి. ఒట్టి నీళ్ళు తాగి బతకమంటే అది వీలు కాదు. ఒట్టి తిండి ఎప్పుడు నీళ్ళు తాగ మాకు జీవితం అంతా తిండి తిండి తిండి. కావాలంటే బిస్కెట్లు, కావాలంటే బ్రెడ్లు, కావాలంటే కేకులు అని నీళ్ళు మాత్రం అడగ మాకు. వీలవుతుందా? వీలు కాదు. రెండూ ఉండాల్సింది. అదే రకంగా మనిషికి కేవలం తిండే కాదు, మనిషికి ఆధ్యాత్మం కూడా కావాలి. అందుకే ఈ రోజుల్లో డబ్బు ఉన్నవాడు మనశ్శాంతి లేదు, డబ్బు లేనివాడికి ఎట్లాగో మనశ్శాంతి లేదు, డబ్బు ఉన్నవాడికి కూడా మనశ్శాంతి లేదు. ఇది ఇద్దరికీ లేనటువంటిది ఆధ్యాత్మం. ఆధ్యాత్మం ఇద్దరికీ లేదు. మీకు డబ్బులు ఉన్నాయి, ఆయనకి డబ్బులు లేవు. మీకు ఆధ్యాత్మం లేదు, ఆయనకి లేదు. అది సమస్య. కాబట్టి మీకు మనశ్శాంతి లేదు. అక్కడ చెబుతున్నాడు, భోగైశ్వర్య ప్రసక్తానం తయాపవృత చేతసాం. ఇప్పుడు ఈయన బంగారు చేయను, అది రేపు వాడు ఎత్తుకుపోతాడు. ఇంకా ఏమవుతుంది నీకైతే? వాడు లేపేస్తాడు. ఉన్నది ఒకటి 700 రూపాయలు చేయను, అది కూడా పోయిందంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు ఎట్లా ఉంది? అంతే కదా. అపహృత అంటే దొంగతనం. ఎవరి బుద్ధి అయితే భగవంతుడి మీదకి పోవటం లేదు, కానీ నానా రకాల సంసార విషయాల మీద పోతుంది. ఆయన ఏమన్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధి సమాధి అంటే చచ్చినవాడు ఏ రకంగా ఒకే చోట పడి ఉంటాడు. సమాధులు కడతారు కదా జనాలకి. అయిపోయింది వాడు కదళ్ళు. ఇప్పుడు కూర్చుంటావు 8 గంటలకి ఇక్కడ కూర్చున్నావు నువ్వు, వాళ్ళు 1 గంటకి చూస్తే ఇక్కడ ఉంటావు, నువ్వు ఇంట్లో ఉంటావు. వాళ్ళ పొద్దున 7 గంటలకు కిచెన్లో ఉంటావు. సమాధి అంటే బస్ భూస్థాపితం. కాబట్టి ఎవరైతే భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకుంటారో అటువంటి వ్యక్తులు జీవితంలో ఇంకా వెతుకులాటలో ఉండరు. వెతుకులాట అయిపోయింది, తిరుగులాట వెతుకులాట. ఎందుకంటే మనకి దొరికిపోయింది మనకు కావాల్సిన వస్తువు. సమాధో నా విధీయతే. ఎవరైతే సాధన చేయరో, తపస్సు చేయరో అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనశ్శాంతిని పొందలేరు. మనం ప్రారంభంలో చెప్పుకున్నది, ఈ క్లాస్ ప్రారంభంలో ఈ 2వ అధ్యాయంలో భగవంతుడు ఆయన రకరకాల మనుషులకి రకరకాల పద్ధతులు. అంటే చిన్నపిల్లవాడిని 1వ క్లాసులో వేస్తారు, 5వ తరగతి చదువుకున్నవాడిని 6వ క్లాసులో వేస్తారు. అంటే 5వ తరగతి చదివిన మళ్ళీ 1వ క్లాస్ కింద పంపిస్తాం, లేదా 5వ తరగతి 10లో గట్ట పంపిస్తాం. జంప్ చేయడం వీలు కాదు. ఒక క్లాస్ నెక్స్ట్ అది పాస్ అయితే నెక్స్ట్ అట్లా. ఆ రకంగా కృష్ణుడు మనం అందరం కూడా మనుషులే. కానీ కొంతమంది సారాయి తాగుతున్నారు, కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు, కొంతమంది సినిమాలు చూస్తున్నారు, కొంతమంది చదువులు చదువుకుంటున్నారు, కొంతమంది భగవద్గీత చదువుతున్నారు. ఏమి అందరి ఇంట్రెస్ట్ వేరువేరుగా ఉంది. నీ బుద్ధిని బట్టి, నీ బుద్ధి ఎంత ఎదిగిందో దాన్ని బట్టి. బుద్ధి లేనివాడు సారాయి, దానికంటే కొద్దిగా క్రికెట్, దానికంటే కొద్దిగా ఈ చదువులు. అసలు విషయం ఆలోచించేవాడు, ఎందుకు పుట్టాను, ఎందుకు ఈ సమస్యలన్నీ. భూమి మీద సమస్యలు పోతాయి ఎప్పుడైనా? డూ యూ థింక్ one day the world will be without problems, and the world will always be with problems? Do you think one day the world will be without problems, or the world will always be with problems? Then why don't you get out of this world? Why don't you find out a way how to get out of this world? ఇరుక్కుపోయాడు. ఇప్పుడు జవాబు లేదు ఆయన దగ్గర.
ఆయన ఒప్పుకున్నాడు. ఈ సంవత్సరాలు ఎప్పుడు సమస్యలు ఉంటాయి సార్. నేను ఇమ్మీడియట్గా అడిగి వై డోంట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇప్పుడు ఆలోచించేవారు, ఐఎమ్ రైట్, ఇస్ ఇట్ రైట్? బై యువర్ ఆన్సర్ ఐఎమ్ రైట్. యూ సెడ్ దిస్ వరల్డ్ విల్ ఆల్వేస్ విత్ ప్రాబ్లమ్స్. దెన్ ఐ సెడ్ వై డోంట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఐ డోంట్ నో హౌ టు గో అబౌట్ ఇట్. బయటపడాలని ఎప్పుడు ఆలోచించలేదు. ఎలా బయటపడాలో ఆలోచించకపోతే ఎలా బయటపడాలో ఎలా తెలుస్తుంది? ముందు ఆలోచన వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటే బయటపడతానా? ఒక జీవితం పూర్తిగా గడిపి చనిపోతే బయటపడతానా? ఇంకేమైనా చేయాల్సి ఉంటుందా? ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు, ఎక్కడికి పోతాడు వాడు? సీడోండు నువ్వు పూర్తి జీవితం ముసలాడు అయ్యి మంచంలో పడి చూస్తావు, అప్పుడు ఎక్కడికి పోతావు తెలియదు. మాలాంటి వాళ్ళు భగవద్గీతను తెలుసుకుని రోజు భగవద్గీత చెప్పిన విధంగా తెల్లవారుదామని లేస్తాం. మేము దేవుని అవన్నీ చేస్తూ ఉంటాం. తేడా ఉందా? నేను దేవుడు చెప్పినట్టు చేస్తున్నా. వాడు ఆత్మహత్య చేసుకుని తెచ్చాడు. ఇంకోటి ఏమీ చేయకుండా ఎంత ఇష్టం వచ్చినట్టు బతికి తెచ్చాడు ముసలాడు. ముగ్గురు వేరువేరుగా బతికారు కదా. చచ్చిన తర్వాత ముగ్గురు ఒకే చోటికి పోతారే. ఇప్పుడు ఏం చదవలేదు ఆయన. ఈయన లా చదువుకున్నాడు. ఇంకో ఆయన ఎంఏ ఎల్ఎల్ఎం పిహెచ్డి కూడా చేశాడు. నీకే కోర్టులో ఉద్యోగం రాదు, ఏం చదువుకోలేదు కాబట్టి. ఈయనకి చిన్న ఉద్యోగం లాయర్గా పోతాడు. ఆయన జడ్జి అయిపోవచ్చు. ఎందుకంటే ఎల్ఎల్ఎంఏ అయింది, ఆ తర్వాత పిహెచ్డి అయింది. కాంపిటెన్సీ ముగ్గురికి క్వాలిఫికేషన్ వేరు, దాన్ని బట్టి వేరు. ఒకటి అసలు ఆ కోర్టు పరిసరాల్లోకి రావడానికి లేదు. ఇంకేం లా తెలియదు. ఈయన కొంతవరకు చిన్న చిన్న క్లయింట్స్తో పని చేసుకుంటాడు. ఆయన గ్రిప్. ఈ రకంగా మనుషులు అందరూ ఏదో ఒకరోజు చనిపోక తప్పదు. బట్ ద డెస్టినేషన్ ఈజ్ నాట్ ది సేమ్ because of their different qualifications. So Bhagavad Gita is teaching, one who lives according to my instructions, directly you will see that I am not this body, I am living in this body. I don't have anything to do with this body. And actually I come from spiritual world. ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు. ఇక్కడున్నా అంటే శరీరం వదిలిపెట్టక తప్పదు. వదిలిపెడితే ఇంకో శరీరం, ఎందుకంటే కోరికలు, వెనకటి కర్మలతో ఈ శరీరం, ఇప్పుడు చేసేది ఇంకో శరీరం. పోతూ ఉంటే ఇట్లా చక్కర్లు కొడుతూ ఉంటుంది ఇక్కడ కదా. కానీ అక్కడికి పోతే మనం అక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మనకి ఈ సమస్యలు ఏముండవు. ముసలితనం, రోగం, రకరకాల సమస్యలు. కాబట్టి బుద్ధి గలవాడు భగవద్గీత చదివి ఈ బతకడానికి ఇవి కూడా చేయాలి. మీరు ఏ చదువుతున్నారు దాని దారి దాన్ని. మనం ఇప్పుడు నేను స్వామిని, అది నేను తింటున్నానా లేదా, నేను నిద్రపోతున్నాను లేదా, స్నానం చేస్తున్నానా లేదా. కాబట్టి అట్లా ఉద్యోగం దాని దారి దాన్ని. కానీ అదే బతుకు కాదు. బస్ నేను లాయర్ సార్, కానీ భగవద్గీత విషయం నేను సుంటాను సార్. ఇక్కడే బతుకు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్